అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు 6th సెమిస్టర్లో 2వ అధ్యాయమైన జర్నలిజంలోని మౌలిక అంశాలనే టాపిక్ని చర్చించుకుంటున్నాము. ఈ టాపిక్లో మనం ఈ అధ్యాయంలో 7వ పాఠమైన వార్తా నిర్మాణము. ఈ వార్తా నిర్మాణం అనే దాంట్లో అసలు వార్త అంటే ఏంటిది నిన్న మనము పరిచయం చేసుకున్నాము. ఈరోజు ఈ వార్తను అసలు ఏ విధంగా నిర్మించాలి, ఈ వార్తను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటిదంటే మనకి లీడ్ అని చెప్పుకోవచ్చు. నిన్నటి మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ శీర్షిక తర్వాత శీర్షిక అంటే టైటిల్. మనకు ఆ వార్తకు శీర్షిక ఉండాలి, తర్వాత తేదీ ఉండాలి. తేదీ తర్వాత ముఖ్య పాత్ర పోషించేది ఏంటిదంటే మనం వార్తా నిర్మాణంలో లీడ్ అని చెప్పుకోవచ్చు. ఈ లీడ్ మనకు ఆ వార్త యొక్క పరిచయము, ఆ వార్తని ఎలా అనాలిసిస్ చేయాలనేది, అంటే జరిగిన సంఘటనలోని ప్రధాన విషయానికి సంబంధించిన సారాంశాన్ని 1-2 లేదా వాక్యాలలో రాయడాన్ని లీడ్ లేదా మకుట వాక్యం అంటారు. అంటే మనకు ఆ వార్తలోని ఏదైతే అంశం ఉందో దాన్ని 1 లేదా 2 వాక్యాలలో రాస్తే దానిని లీడ్ లేదా మకుట వాక్యం అని అంటారు. అంటే ఆ లీడ్ ని చూడగానే మనకి దాదాపు 90% మ్యాటర్ తెలిసే విధంగా ఉండాలి. తర్వాత వార్తా రచనలో మొదటి పేర లేదా ప్రధాన వాక్యం రాయడము అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటనకు సంబంధించిన ప్రధాన విషయాలను తెలియజేసేది తొలిపేర. ఈ తొలిపేరాలోనే లీడ్లో స్థలము, కాలము, వార్తా సారాంశం ఉండి సూటిగా, క్లుప్తంగా, హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పాలి. అంటే దీంట్లో శీర్షిక ఉండాలి, తేదీ ఉండాలి, ఏ ప్రాంతంలో జరిగిందనే ఆ వార్త ఏ ప్రాంతంలో జరిగిందనే విషయాన్ని కూడా మనము పాఠకులకు హత్తుకునేలా చెప్పాలి. అయితే ఈ వార్తల్లో వార్తా సారాంశం నుంచి మనకు క్లుప్తంగా ఈ లీడ్లో స్థలము, కాలము, వార్తా సారాంశము ఉండి సూటిగా, క్లుప్తంగా మనకు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పాలి. అప్పుడు పాఠకులను వార్తల్లోకి నడిపించేది కావటం వలన దీనికి లీడ్ అనే పేరు వచ్చింది. అంటే ఆ లీడ్ను చదవగానే మనకు దాంట్లో ఉన్న అంశాలను చదవగానే ఏమవుతుంది, పాఠకుడికి వెంటనే ఆ ఆర్టికల్ని చదవాలని, ఆ న్యూస్ని చదవాలని అనిపిస్తుంది. తర్వాత ఈ లీడ్ ఈ వార్తల్లోకి నడిపించేదిగా ఈ లీడ్ అనేది ఉంటుంది. తర్వాత వార్తను పాఠకులకు పరిచయం చేసేది కావటం వలన ఈ లీడ్ను ఇంట్రో అని కూడా అంటారు. పాఠకులను వార్తల్లోకి మళ్లించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ లీడ్కే మరొక పేరు ఏంటంటే ఇంట్రో అని కూడా అంటాము. అంటే దీని లీడ్, మకుట వాక్యం, ఇంట్రో అనే పేర్లు మనకు ఉన్నాయి. లీడ్, మకుట వాక్యము, ఇంట్రో అని కూడా అంటాము. అయితే లీడ్ని రాయడంలో నైపుణ్యంతో కూడి ఉంటుంది. ఈ లీడ్ను రాయాలంటే మంచి టైటిల్ ఇవ్వాలి, నైపుణ్యవంతమైన పదాలను ఉపయోగించాలి. దీనిని బాగా రాయగలిగితేనే వార్తను రాయడంలోని ఎక్కువ పని పూర్తి అయినట్లే మనము భావించవచ్చు. అయితే పాఠకుల దృష్టి ఆకట్టుకునేది లీడ్ మాత్రమే. అయితే ఈ లీడ్ రాసే విధానం మీదనే ఆయా పత్రికల పాఠకాధారణ ఆధారపడి ఉంటుంది. కొన్ని న్యూస్ పేపర్లు మనం చూసినట్టయితే ఆ లీడ్ని మంచి అర్థవంతమైన పదాలతో రాయడం వల్ల అవి అగ్రస్థానంలో నిల్చున్నాయి. లీడ్ రాసే పద్ధతి మనస్సుకు హత్తుకునేటట్లు ఉండకపోతే పాఠకుల దృష్టిలో మరో వార్తకు మీదికి మల్లుతుంది. అప్పుడు కొన్ని రోజుల వరకు పాఠకులు ఈ లీడ్ ఆకర్షణీయంగా ఉండకపోతే చదువుతున్న పత్రికను కాదని మరొక పత్రికకు మారిపోయే అవకాశం ఉంది. అంటే ఆకర్షవంతమైన ఈ లీడ్స్ లేకపోవటం వల్ల పాఠకులు ఒక పత్రికని మార్చివేసే ప్రమాదం ఉంది. ఇక ఆంగ్ల పత్రికలను మనం పరిశీలించినట్టయితే 30 నుంచి 50 పదాలలో 1-2 వాక్యాలలో ఈ లీడ్ ఉండాలని తెలుస్తుంది. ఆంగ్ల పత్రికలు చూసినట్టయితే టైటిల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ టైటిల్ ఆ లీడ్లో ఏదైతే ఒక అంశం ఉంటుందో దాన్ని టైటిల్గా పెట్టి సబ్ హెడ్డింగ్స్ ఇచ్చి చాలా అందంగా 30 నుంచి 40 పదాలతోనే ఉంటుంది న్యూస్.
కొన్ని పదాల్లో లీడ్ చిన్న పారాగ్రాఫ్గా కూడా ఉండవచ్చు. లీడు చిన్న పారాగ్రాఫ్గా కూడా ఉండవచ్చు. మరికొన్ని వార్తలను మనం పరిశీలించినట్టయితే 23 నుంచి 33 పదాల మధ్యనే ఈ లీడ్ ఉండవచ్చని మనకు అర్థమవుతుంది. ఇక విలేకరులు సమాచారాన్ని సేకరించేటప్పుడు ప్రధానమైన విషయాన్ని ముందు రాసి పత్రికా విలేకరుల ఆఫీస్కు పంపించాలి. అలా పంపించినప్పుడు ప్రధాన విషయము ముందు భాగంలో, అంటే ఆ న్యూస్ పేపర్ ఏదైతే ఉండదో ఆ న్యూస్ పేపర్లో ప్రధాన విషయం అనేది ముందు భాగంలో ముద్రించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాధాన్యత లేని విషయాలు చివరిలో రాయాలి. అప్పుడు పత్రికా ఆఫీస్ విలేకరికి పంపిన సమాచారాన్ని ఉపసంపాదకులు స్థల భావం వలన ఎడిట్ చేసిన వార్తలలో ప్రధాన విషయానికి భంగం కలగకుండా, అప్పుడు ఆ వార్త ప్రాధాన్యతను కూడా క్షీణించకుండా ఉంటుంది. అందుకే లీడ్ అవసరం అనేది ఏర్పడుతుంది. అంటే మనకు ఎవరైతే విలేకరులు సమాచారాన్ని సేకరించి ముందుగా ఆ లీడ్ని వాళ్ళు నమోదు చేసి పంపించినట్టయితే, దానిలో ఇంకా ఏదైనా ప్రాధాన్యత తక్కువ కలిగిన అంశాన్ని తర్వాత పంపించిన దానికి రిలేటెడ్గా ముందు లీడ్ అనేది మనకు ఆ పేపర్లో మనకి ఇచ్చిన స్థలాన్ని బట్టి, ఆ వచ్చిన వార్తలను బట్టి ఆ ప్లేస్ని సెట్ చేస్తారు. ఊపిరి సలపని జీవితంలో తలమునకలైన పాఠకులున్న సమయంలో లీడ్ అనేది పాఠకుల దృష్టిని వార్తలు చదవడానికి, వార్తల మీదకు మళ్లించి చదివించేటట్లుగా చేస్తుంది. మనం ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే చాలా బిజీ లైఫ్లో గడుపుతున్న మానవుల్ని మనం చూస్తున్నాము. జాబులు, కుటుంబము, పిల్లలు, పోషణ అనుకుంటా ఈ ఒత్తిడి కలిగిన ఈ జీవితంలో పేపర్ చదివే తీరిక లేని జీవితాలు కూడా కొన్ని ఉన్నాయి. కనీసం న్యూస్ కూడా చూడలేని జీవితాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ లీడ్లైనా చదువుకొని చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అయితే అలాంటి వాళ్ళు ఈ వార్తా కథనాల మీదకు మళ్లించి చదివించేటట్లు చేస్తుంది ఈ లీడ్ అనేది. తర్వాత వార్తల్లో ఎన్నో విషయాలను పిండి ముఖ్యాంశాన్ని బయటకు తీయడం ద్వారా అది మొదటి దశ. వార్తకి మొదటి దశ ఏంటంటే మనకు ఈ వార్తల్లోని ముఖ్యాంశాలన్నింటినీ ఒక పిండి, ఒక జ్యూస్ లాగా చేసి ఇలా మన ముందు ఉంచుతాటే మనము మొదటి దశగా భావిస్తాము. ఈ మొదటి దశలో ఆ వార్తల్లోని సారాంశం మొత్తం కూడా ఈ లీడ్ రూపంలో మనం ముందుంచడం వల్ల పాఠకులు సులువుగా ఆ అంశాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆ విషయాన్ని పాఠకులకు ఆసక్తి కలిగేలా అందించటము. అంటే ఏదైతే ఒక అంశం తీసుకున్నామో ఆ తీసుకున్న అంశాలను ఆసక్తికరంగా వారికి మలిచి చేసేదే రెండో దశ. ఆసక్తి కలిగించేలా ఉండాలి. ఆసక్తి కలిగించేలా ఉన్న తర్వాత ఈ రాసే పద్ధతిలో అభ్యాసం చేసే క్రమంలోనే నైపుణ్యం వస్తుంది. అంటే వాళ్ళు ఆ వార్తను చదవాలంటే ఫస్ట్ ఈ వార్తను సేకరించే వ్యక్తి దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉండి ఆ లీడ్ని రాసినట్టయితే ఈ పాఠకులకు చేరుతుంది. అయితే జర్నలిజం ప్రారంభమైన తొలినాళ్లలో వార్తలు ఎక్కువగా టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారం అయ్యేవి. ఈ జర్నలిజం ప్రారంభమైనప్పుడు టెలిగ్రాఫ్ ద్వారా మనకు వార్తలు అనేవి ప్రసారం అయ్యేవి. అయితే టెలిగ్రాఫ్ ద్వారా వార్తలు పత్రికా కార్యాలయాలకు చేరే క్రమంలో మధ్యలో ఏదైనా అంతరాయం ఏర్పడి వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అందకపోతే, అంటే ఒకవేళ ఆ టెలిగ్రాఫ్లో ఏమైనా అంతరాయం ఏర్పడ్డప్పుడు, మరి రెండో అంశాన్ని పంపించే ముందు ఏమైనా అంతరాయం ఏర్పడ్డప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ పత్రికా కార్యాలయాలకు చేరే క్రమంలో మధ్యలో ఏమైనా అంతరాయం ఏర్పడ్డప్పుడు ఆ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకవేళ అందకపోతే వార్తను పాఠకుల కోసము ప్రచురించే సమయంలో ఆ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఈ లీడ్ ద్వారా వివరాలన్నింటినీ ప్రస్తావించేవాళ్ళు. అంటే ఈ లీడ్ ద్వారా, ఎందుకంటే ఆ వార్తల్లో ఉన్న ముఖ్య సారాంశాన్ని మొత్తం గ్రహించి షార్ట్ ఫామ్లో ఈ లీడ్ ఉంటుంది కాబట్టి ఆ మిగతా వార్తలు అందకపోయినప్పుడు ఈ లీడ్తోనే దాన్ని వాళ్ళు టెలిగ్రాఫ్లో అంతరాయం కలిగినా కానీ ఈ లీడ్ ద్వారా వార్త మొత్తాన్ని కూడా అందించే అవకాశం ఉంది. తర్వాత 1920లో మనకు రేడియో అనేది అందుబాటులోకి వచ్చింది. మనకు 1920 సంవత్సరంలో ఈ రేడియో అనేది అందుబాటులోకి రావడం ఒక విప్లవంగా మనము భావించవచ్చు. ఇక వార్తల్లో మనం చూసినట్టయితే 1920లో రేడియో ప్రత్యామ్నాయ వార్తా సాధనంగా మార్చాక పత్రికలు,
టెలిగ్రాఫ్ల మీద ఆధారపడటము తగ్గించాయి. ఎందుకంటే మంచిగా అంతకుముందు పత్రికలు మనకు వాచ్యంత్రాన్ని కనిపెట్టినప్పుడు కరపత్రాలు వచ్చాయి, తర్వాత గోడ పత్రాలు వచ్చాయి, ఆ గోడ పత్రాల నుంచి పత్రికలు వచ్చాయి, తర్వాత పత్రికల తర్వాత టెలిగ్రాములు వచ్చాయి. ఈ టెలిగ్రాము వచ్చిన తర్వాత వీటికి కూడా ఆదరణ తగ్గిపోయి రేడియో వైపు జనం అనేది ఆకర్షితులయ్యారు. ఈ రేడియోలో ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మధ్యాహ్నం ఎక్కడ చూసినా గానీ ఈ రేడియోలో వార్తలను కొన్ని కథనాలను ప్రచురించేవారు, అంటే తాజా వార్తలను రేడియోలో చెప్పేవారు. అయితే దీని ద్వారా ఈ పాఠకులకు ఈ పత్రికలు రేడియో మీద కొంత ఆధారపడటం తగ్గించాయి. అంటే పత్రికలు టెలిగ్రాఫ్ల మీద ఆధారపడటం తగ్గించి రేడియో పైన ఆసక్తిని పెంచుకున్నారు. అప్పటి నుంచి లీడ్లో చాలా మార్పులు వచ్చాయి. అరే పాఠకులు తగ్గిపోయే అవకాశం ఉందని వీళ్ళు ఆ లీడ్లో కొన్ని మార్పులు అనేవి చేశారు. అయితే ఆ తర్వాత వార్తా సారాంశాన్ని లీడ్లో ఇచ్చే సంప్రదాయంలో మార్పులు వచ్చాయి. అంటే లీడ్ను 2-3 వాక్యాలలో రాయడం ప్రారంభమైంది. అంటే ఇంకా షార్ట్ ఫామ్ చేసి ఒక పెద్ద లైన్గా కాకుండా ఒక షార్ట్ ఫామ్ 2-3 మాటల్లోనే వార్తను చదివేటట్టు ఆకర్షితులుగా చేసేటట్టు మార్చారు. తర్వాత మనము రెండో ప్రపంచ యుద్ధం కాలంలో అంటే 1935 నుంచి 39 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే మనకు జరిగిందో 1935 నుంచి 39 మధ్యలో ఈ రెండవ ప్రపంచ యుద్ధము మనకు ఈ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి మనకు ఈ వార్తా కథనాలు అనేవి వాటిలో వచ్చే ఆ రోజుకు సంబంధించిన అంటే ఫ్రెష్ వార్తలు, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది లైవ్ కార్యక్రమాలు చేయాలని ఈ రెండో ప్రపంచ యుద్ధంలో ఏ రోజు వార్తను ఆ రోజే అందించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే అంతకుముందు నిన్న జరిగిన అంశాలు ఈ రోజు తెలిసేవి, కానీ ఆ రోజు జరిగిన అంశాలని అదే రోజు తెలపడానికి ఈ రెండో ప్రపంచ యుద్ధం అనేది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అంటే అదే రోజు ఆ వార్తను అందించాలని తపన కలిగింది కనుక అప్పటికి ప్రధానమైన విషయాన్ని వార్తా ప్రసారంగా చేసేవాళ్ళు అత్యంత ప్రధానమైన ప్రశ్నకు లీడ్లో చోటు కల్పించి మిగిలిన ప్రధానమైన విషయాన్ని వార్తగా ప్రసారం చేసేవారు. అంటే అత్యంతమైన ప్రధానమైన ప్రశ్నకు లీడ్లో చోటు కల్పించి మిగిలిన ప్రశ్నలను తర్వాత పేరాలో ప్రస్తావించటము ప్రారంభించారు. మనం న్యూస్ పేపర్లో గమనించినట్లయితే కంటిన్యూ ఇన్ సెకండ్ పేజీ అంటే తర్వాత పేజీని చూడండి అంటారు మెయిన్ పేపర్ చదువుతుంటే. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే వార్తను చదవాలంటే అసలు ఏ లక్షణాలు ఉండాలి అనే విషయం మీద ఒక సర్వే చేయించారు. ఇక ఈ సర్వే చేయిస్తే ఆ సర్వేలో రుడాల్ఫ్ ఫ్లష్ అనే నిపుణుడు ఈ రుడాల్ఫ్ ఫ్లష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రుడాల్ఫ్ ఫ్లష్ అనే వ్యక్తి ఇతను అసలు వార్తల్లోని లీడ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఆ లీడ్ నిర్మాణం ఏ విధంగా ఉండాలని అని ఇతను ఒక సర్వే చేయించాడు. రుడాల్ఫ్ ఫ్లష్ అనే నిపుణుడు ఇతను లీడ్కు సంబంధించిన వాక్యాలు అనేవి ఎప్పటికెప్పుడు ఏ విధంగా ఉండాలని తెలిపాడు. సంక్షిప్తంగా ఉండాలి. లీడ్లో ఉండే అంశాలు ఏ విధంగా ఉండాలని తెలిపాడు. సంక్షిప్తంగా ఉండాలని తెలిపిన మహాశయుడు ఎవరంటే రుడాల్ఫ్ ఫ్లష్ అనే వ్యక్తి. ఈ రుడాల్ఫ్ ఫ్లష్ అనే వ్యక్తి సంక్షిప్తంగా లీడ్లో ఉండాలని సలహా ఇచ్చాడు. అతని సలహా మేరకు లీడ్లోని వాక్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ అనే ఒక సంస్థ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వార్తా సంస్థ. అసోసియేటెడ్ ప్రెస్ అనే ఇది ఒక వార్తా సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక వార్తా సంస్థ. ఈ వార్తా సంస్థ ఏం చేసిందంటే 27 పదాల నుంచి 23 పదాలకు కుదించింది. అది వరకు లీడ్ అనేది మనకు 27 పదాల దాకా ఉండేది లీడ్ లో. ఈ 27 పదాల నుంచి దానిని 23 పదాలకు కుదించింది. ఈ 23 పదాలకు ఈ లీడ్ అనే అంశాలను అసోసియేటెడ్ ప్రెస్ అనే ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ. ఈ అసోసియేటెడ్ ప్రెస్ అనేది అంతర్జాతీయ
వార్తా సంస్థ. ఈ అంతర్జాతీయ వార్తా సంస్థ ఇచ్చిన నిబంధనల ప్రకారము ఏంది 27 పదాల నుంచి 23 పదాలకు ఈ లీడ్ ను మనం కుదించినట్లయితే ఈ అంతర్జాతీయ వార్తా సలహా ప్రకారము అసోసియేటెడ్ ప్రెస్ అనేది మీకు ఏ అంతర్జాతీయ వార్తా సంస్థ 27 పదాలుగా ఉన్న ఆ లీడ్ ను 23 పదాలకు కుదించిందంటే అసోసియేటెడ్ ప్రెస్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక చూసినట్టయితే లీడ్ కి ఒక సూత్రం అనేది ఉంది. మనకు లీడ్ అనేది ఒక సూత్రాన్ని ఈ అంతర్జాతీయ వార్తా సంస్థ అయిన అసోసియేటెడ్ ప్రెస్ అనేది లీడ్ కి ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే ఈ 6 సూత్రాలను మన ముందు ఉంచింది. అంటే ఈ లీడ్ కి మనం ఒక అంశం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఈ లీడ్ లో మనం చూసినట్లయితే లీడ్ కు 5W1H అంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అంటే లీడ్ కు సంబంధించిన విషయాలలో లేదా దానిలోని ప్రశ్నలు మనం ఒక నియమంగా భావించినట్లయితే అది ఒక సూత్రం అవుతుంది. అంటే 5W1H ను కలిపి లీడ్ సూత్రం అంటారు. ఇక ఈ 5W చూసినట్లయితే మనము ఇక్కడ 5W ఈ 5W అనే అంశాలను మనం చూసినట్లయితే ఎవరు అంటే హూ, ఫస్ట్ మనం చూసినట్లయితే వాట్ అంటే ఏం జరిగింది, వాట్లో ఏం జరిగింది, ఈ ఏం జరిగింది వాట్ ఏం జరిగింది. తర్వాత హూ ఎవరికి జరిగింది, హూ ఎవరికి, ఒక వార్తను మనము ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది. తర్వాత వెన్ ఎప్పుడు జరిగింది, వెన్ అని తీసుకున్నట్లయితే ఎప్పుడు జరిగింది ఆ సంఘటన, ఎప్పుడు. తర్వాత చూసినట్లయితే వేర్ ఎక్కడ, ఈ వేర్ ఎక్కడ జరిగింది ఆ సంఘటన. ఓకే, వేర్ ఎక్కడ. నెక్స్ట్ వై అంటే ఎందుకు జరిగింది, ఎందుకు జరిగిందనే అంశం. తర్వాత 1H అంటే హౌ ఎలా జరిగింది, ఎలా జరిగింది. ఓకే, ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, తర్వాత ఎలా జరిగింది. అంటే దీన్ని మనము లీడ్ సూత్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వార్తలో ఈ లీడ్ సూత్రాన్ని పాటించినప్పుడు మనకి సమాచారం అనేది చాలా సులభంగా చేరే అవకాశం ఉంటుంది. అంటే ఒక వార్త వాట్ ఏం జరిగింది, అసలు ఆ వార్త అనేది ఏంటిది వాట్. తర్వాత హూ ఎవరికి జరిగింది. తర్వాత వెన్ అంటే ఎప్పుడు జరిగింది అసలు. తర్వాత వేర్ ఎక్కడ ఆ వార్త జరిగిన ప్రదేశం ఏంది అంటే వై. తర్వాత ఐదో W ఏంటంటే వై అసలు ఎందుకు జరిగింది. ఇలా ఈ 5W అనే సూత్రం ప్రకారము మనం వార్తని సంక్షిప్తం చేయొచ్చు. తర్వాత 6ది హౌ అంటే ఎలా, అసలు ఎలా జరిగింది అనేది. ఈ సూత్రాలన్నింటినీ కలిపి మనము లీడ్ సూత్రం అంటాము. ఈ లీడ్ సూత్రాన్ని మనము పాటించినట్లయితే వార్తల్లోని అంశాలను చాలా సులభంగా చేరువ చేయొచ్చు పాఠకునికి. అంటే ఒక వార్తను రాస్తున్నప్పుడు ఇక్కడ పేర్కొన్న ఆ లీడ్ సూత్రము ఏదైతే ఉందో ఆ లీడ్ సూత్రం ప్రకారం అన్ని విషయాలు ఉండకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో మనకు ఈ వార్తల్లోని అన్ని లీడ్ సూత్రాల్లోని అన్ని అంశాలు కూడా మనకి రాకపోవచ్చు. ఎందుకంటే అవసరమైతే 1-2 విషయాలను ముందు చెప్పినట్లుగా ఇతర విషయాల తర్వాత చెప్తారు. అంటే ఒక విషయం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి ఎవరికి జరిగింది, తర్వాత ఎలా జరిగిందనే అంశాల్లో మనకి కొన్ని 1-2 మిస్ అయితే గాని తర్వాత
ముందు చెప్పి ఆ తర్వాత విషయాలను తర్వాత చెప్తారు. అంటే ఏమిటి, ఎప్పుడు అనే విషయాలను ముందుగా లీడ్లో చెప్పి ఎవరు, ఎక్కడ, ఎలా అనే విషయాలను నిగూఢంగా వార్త చివరిలో చెప్పటము ఒక పద్ధతి. అంటే ఏ వార్త చదివినా ఆ పాఠకులకు మొదట గ్రహించేది ఏమిటి అనే అంశాన్ని మనకు ముందుగా గ్రహిస్తారు. ఎందుకంటే ఒక వార్త చదివినప్పుడు ఏంటంటే అసలు ఏం జరిగిందనే వార్తని తెలుసుకోవాలి కాబట్టి ముందు ఏమిటి అనే దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే ఇది ఉంటేనే పాఠకులు వార్తల్లోకి వెళ్తారు. అంటే ఈ లీడ్ వార్తల్లో ఎలా ఉంటుందో ఒక వార్త కథనాన్ని తీసుకొని మనం పరిశీలించినట్లయితే ఈ లీడ్ సూత్రంలోని ప్రశ్నలన్నీ ఎక్కువగా నేర వ్యాప్తంలోనే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన వార్తా కథనాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సుందర్లాల్ బహుగుణ అస్తమయం, ఇక్కడ ఇది టైటిల్ ఇచ్చిండు, శీర్షిక తర్వాత ప్రదేశం అంటే డెహ్రాడూన్ మే 21 న్యూస్ టుడే అంటే ఇది డేట్ లైన్. తర్వాత లీడ్లో ప్రఖ్యాత పర్యావరణవేత్త చిప్కో ఉద్యమ సారథి సుందర్లాల్ బహుగుణ 94 సంవత్సరాలు ఇతను కన్నుమూశాడు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఈ నెల 8న రిషికేశ్లోని ఎయిమ్స్లో చేరారు. ఇన్ఫెక్షన్ తీవ్రమై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచాడు అని ఇక్కడ వార్తల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ వార్తల్లో డేట్ లైన్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే డెహ్రాడూన్ మే 21 న్యూస్ టుడే ఇది డేట్ లైన్, ఇది న్యూస్ టుడే. తర్వాత ఏమిటి అనేది మనకు అక్కడ చెప్పినట్టు ఏమిటి, వాట్ అంటే అస్తమయం, ఏమిటి అంటే అస్తమయమయ్యారు. ఎవరు, నెక్స్ట్ ఎవరు, హూ సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ వెన్ అంటే ఎప్పుడు, శుక్రవారం మధ్యాహ్నము 21 మే 2021. ఎక్కడ అంటే రిషికేశ్. ఎందుకు, వెన్ అంటే ఇన్ఫెక్షన్ తీవ్రం కావడం, ఎలా చనిపోయాడు అంటే కరోనాతో. అంటే ఒక చిన్న పారాగ్రాఫ్లో ఉన్న ఈ లీడ్లో దాదాపుగా లీడ్ సూత్రంలోని ప్రశ్నలన్నింటికి సమాధానం ఉంది. అంటే పాఠకులు మనకు ఏమి కోరుకుంటున్నారో ఆ విషయాలన్నింటినీ ఈ లీడ్లో మనము చూడవచ్చు. అలా ఇలాంటి మీకు నచ్చిన వార్తలను తీసుకొని ఈ లీడ్ సూత్రానికి అన్వయించి విశ్లేషించుకోవచ్చు. అంటే డిగ్రీ స్థాయిలోనే ఉన్నప్పుడు ఒక విద్యార్థి లైబ్రరీకి అంటే గ్రంథాలయానికి వెళ్ళి ఒక దినపత్రికను అసలు ఏ విధంగా చదవాలి, ఆ దినపత్రికలోని ముఖ్య అంశాలను ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలనే సూత్రాలు తెలుస్తాయనే జర్నలిజంలో ఉన్న అంశాలు. అంటే ఇప్పుడు మన చుట్టూ జరిగే ఈ కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల ప్రపంచంలో అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో నుంచే ఈ జర్నలిజంలో ఉన్న ముఖ్య అంశాలైన వార్త, అసలు వార్తా నిర్మాణము, ఆ వార్తల్లో ముఖ్య అంశాలను షార్ట్ ఫామ్లో ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకుని మనకు కాంపిటేటివ్ పర్పస్లో కూడా ఎలా తయారవ్వాలనే దాని గురించే ఈ సంపాదకులు మీకు ఈ పాఠ్య భాగాలను పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ చిన్న పారాగ్రాఫ్లో ఈ లీడ్లో దాదాపుగా లీడ్ సూత్రంలోని ప్రశ్నలన్నింటికీ సమాధానం ఉంది. అయితే పాఠకులు ఏమి కోరుకుంటారో అనే విషయాలన్నింటిలో ఈ లీడ్లో చూడవచ్చు. అంటే ఇలాంటి మీకు నచ్చిన వార్తలను తీసుకొని లీడ్ సూత్రాలను మనము అన్వయించుకోవాలి. అంటే ఒక న్యూస్ పేపర్ను ముందు పెట్టుకొని ఆ న్యూస్ పేపర్లో మెయిన్ టైటిల్ ఏముంది, లీడ్, తర్వాత వార్త, ఆ వార్తలో డేట్ లైన్ ఏంటిది, తర్వాత వార్తలో లీడ్ పరిచయం ఏంటిది, బాడీ ఏంటిది, తర్వాత ఆ వార్తకు ఉపశీర్షికలు ఏమైనా ఉన్నాయా, నిన్న చెప్పుకున్నట్టు మనం ఇవన్నిటిని చూసుకోవాలి. అంటే లీడ్ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే లీడ్ అనేది మనకు ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ పిరమిడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటే తిరగవేసిన పిరమిడ్ లాగా ఉంటుంది. అంటే మొదట మనకు ఆ లీడ్ లోని ముఖ్య టైటిల్, ఈ టైటిల్ ఈ విధంగా ఉంటుంది. టైటిల్ ఉన్న తర్వాత ఇక్కడ డేట్ లైన్ అనేది ఉంటుంది. డేట్ లైన్ తర్వాత ఆ లీడ్ పరిచయము, ఆ లీడ్ పరిచయం ఉన్న తర్వాత ఏమైనా ఉపశీర్షికలు అంటే బాడీ వివరించిన తర్వాత ఏమైనా ఉపశీర్షికలు ఉంటే కింద ఈ విధంగా నమోదు చేస్తారు. అంటే ఇన్వర్టెడ్ త్రిభుజం అంటే తిరగవేసిన త్రిభుజం లాగా ఉంటుంది. అదే దీన్ని ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారంలో, ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారం అంటే ఫస్ట్ మనకి ప్రధాన అంశాలు ఉంటాయి. తర్వాత కిందికి వెళ్ళిన కొద్ది ఏముంటుంది, తిరగవేసిన త్రిభుజము
దీనిపై నుంచి కిందికి వచ్చేసరికి దాని పరిణామం ఏ విధంగా కుచించుకుపోతుందో, అంటే ఆ వార్తల్లోని అంశం కూడా తర్వాత దాని చివరి స్థానం వచ్చే వరకు దాని పరిమాణం కుంచుకుపోతుందో, వార్తలోని తరువాతి పేరాలోకి వస్తే విషయం కూడా తగ్గుతుంది. అంటే మనకు చెప్పవలసిన ప్రధానమైన వార్తను మనకు మెయిన్ పేజీలో చెప్తారు. ఈ మెయిన్ పేజీలో చెప్పినప్పుడు దానికి ఒక టైటిల్ ని నిర్వహించి, ఆ టైటిల్ ని తర్వాత డేట్ లైన్ పెట్టించిన తర్వాత లీడ్ లో ఆ వార్తకు పరిచయము, ఆ వార్తకు సంబంధించిన బాడీ ఇచ్చిన తర్వాత ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఏ విధంగా కుచించుకుపోతుందో ఆ తర్వాత ఏంది మిగతా పేజీలో లేకపోతే తరువాతి పేజీలో అని ఇస్తాడు. ఇక్కడ తరువాతి పేజీలో ఇలా ఇచ్చిన తర్వాత మెయిన్ పేజీలో ఈ వార్తా కథనం ప్రచురించడం అయిన తర్వాత పేజీకి వెళ్ళినప్పుడు దాని పాత్ర అనేది కుంచుకుపోతుంది. అంటే ఒక చిన్న మ్యాటర్ ని ఈ విధంగా ఇస్తారు. అంటే దీన్ని బట్టి లీడ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. అయితే వార్తల్లోని ప్రధాన విషయాన్ని లేదా సారాంశాన్ని ముందుకు చెప్పిన తర్వాత, అంటే ముందు చెప్పి ప్రాధాన్యత ఉన్న విషయాన్ని వివరాలను తర్వాత చెప్పినట్లయితే ఇది ఇన్వర్టెడ్ పిరమిడ్ విధానము. అంటే ముందు మనకు మెయిన్ ఏదైతే వార్తాంశం ఉందో ఆ ముందు మెయిన్ అంశాన్ని చెప్పిన తర్వాత దానికి పరిణామ క్రమం ఏదన్నా ఉంటే ఆ బాడీలో వివరించి చివరిలో ఆ వార్తను ముగిస్తారు. అయితే ఇన్వర్టెడ్ పిరమిడ్ విధానం అనేది ఈ విషయం పైన చాలా చర్చలు జరిగాయి. అంటే పునరావృతం కాకుండా పాఠకులకు సులభంగా వార్త చేరుతుంది. దీన్ని ఇన్వర్టెడ్ పిరమిడ్ అనే అంశం సూత్రం ప్రకారం చూసినట్టయితే అంటే పాఠకునికి ఒక అంశం అనేది చాలా సులభంగా చేరుతుంది. అంటే ఇంకా లీడ్ లో చాలా రకాలుగా ఉంటాయి. మీరు యూనివర్సిటీ స్థాయిలో జర్నలిజం కోర్సు చదివేటప్పుడు వివరంగా అధ్యయనం చేయవచ్చు. అంటే మనము జర్నలిజానికి మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అనే కోర్సును మనం చదివినట్టయితే దీంట్లో ఈ లీడ్ గురించి, ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ గురించి, అంటే వార్తలు ఏ విధంగా సేకరించుకోవాలి, దాంట్లో బాడీ ఏ విధంగా ఉండాలి, డేట్ లైన్ ని, తర్వాత సబ్ టైటిల్స్ ని, శీర్షికలని, ఇలాంటి దాంట్లో ప్రాధాన్యత సంతరించుకున్న వార్తలు ఏంటి, ఇవన్నీ అంశాలు మీరు పీజీ స్థాయిలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అనే కోర్సు చేయడం ద్వారా మీకు ఈ అంశాలు అనేవి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్య పాత్ర పోషించేది ఈ వార్తల్లో ఎడిటింగ్ అనే విధానము. ఈ ఎడిటింగ్ అనే విధానాన్ని చాలా ప్రాధాన్యత కలిగిన విషయంగా మనము చెప్పుకోవచ్చు. మనము నిత్యం చూస్తుంటాము, మన చుట్టూ ఎన్నో అంశాలు జరుగుతుంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఈ మీడియాలో పనిచేయటం అంటేనే ఉరుకులు పరుగుల లాంటి జీవితము. అయితే ఏ రంగంలో పనిచేసినా నిర్దిష్టమైన పని గంటలు అనేవి ఉంటాయి, కానీ ఈ నియమిత పని విధానం మిగతా వాటిలో ఉంటుంది. కానీ పత్రికా ఆఫీసులలో పొద్దున పని మొదలు పెడితే ఏ అర్ధరాత్రికో పత్రిక ప్రచురణకు పోయిన తర్వాత వారి పని ముగుస్తుంది. అంటే ఉదయము నిద్ర లేచిన దగ్గర నుంచి నైటు దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల వరకు, అంటే ఆ రోజు సేకరించిన అంశాలన్నీ కూడా ఆ పేపరు ప్రింటింగ్ కి పోయే వరకు కూడా వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే వార్తా సేకరణ మొదలు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిర్ణీత గడువులోగా ఆ వార్తను అందించాలి. అంటే ఈ క్రమంలో గ్రామీణ విలేకరు నుంచి, గ్రామ స్థాయిలో ఉన్న విలేకరు నుంచి, అంటే గ్రామీణ స్థాయిలో ఎవరైతే విలేకరులు పనిచేస్తారో ఈ గ్రామీణ స్థాయి విలేకరుల స్థాయి నుంచి ఎడిటర్ల వరకు ఒక్కరికి కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకంటే ఆ వార్త ప్రచురించే వరకు కూడా వీరు నిత్యం పనిచేస్తూనే ఉంటారు. అంటే సక్రమంగా దాన్ని నిర్వర్తించాలని వీరు తపన పడుతుంటారు. అంటే సమాచార రూపంలో వచ్చిన ముడి సరుకునంతా పరిశీలించి తర్వాత నగిషీలు దిద్ది దాన్ని అందంగా సరళంగా పాఠకులకు అందించే కృషి అంతా ఈ ఎడిటింగ్ ప్రక్రియలోనే మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఎడిటింగ్ కింది స్థాయి విలేకరుతో పాటు సంపాదక బృందంలో పనిచేసే వాళ్ళు కూడా కాలంతో పాటు పరిగెత్తవలసిందే. ఎందుకంటే ఎడిటింగ్ అనేది పత్రికలలో ప్రధాన విభాగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మిగతా విభాగాలన్నీ
దీంతో సమన్వయంలో ఉండే మీడియా రంగం అనుకున్న లక్ష్యంతో పాఠకుల వద్దకు వెళ్ళగలుగుతుంది. అంటే ఆ వార్తను మనం ఏదైతే ఒక వార్త ఉందో ఆ వార్తకు తగ్గట్టుగా లీడ్ను రూపొందించి దానిని మనం ప్రజల ముందుకు తీసుకురావాలంటే దాంట్లో ముఖ్యమైన సమాచారం ఉంటుంది, అవసరం లేని సమాచారం ఉంటుంది. దీన్నంతా ఎడిటింగ్ చేసుకొని ఆ వార్తకు సంబంధించిన పిక్చర్స్ ను సేకరించుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో పొందుపరచడానికి ఎడిటింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక ఈ వార్తలకు సంబంధించిన మనకు కొన్ని నిర్వచనాలను మనం చూసినట్లయితే ఈ నిర్వచనాలలో మనము చాలా అంశాలను తెలుసుకోవచ్చు. ఇక నిర్వచనం చూసినట్లయితే ప్రచురణలకు అవసరమైన సమాచారాన్ని ఫస్ట్ సేకరించుకొని రచించి పేజీలను కూర్పు చేయడము, ఏదైనా రాత ప్రతిని సరిదిద్దడము, తర్వాత తిరిగి రాయడము, అవసరమైతే పదాలను తొలగించటము, అంటే సందర్భోచితమైన వివరాలను కూడా జోడించటము, వార్తాపత్రిక లేక మ్యాగజైన్ రూపకల్పనను పర్యవేక్షించడాన్నే మనము ఎడిటింగ్ అని అనవచ్చు. ఇలా అన్అబ్రిడ్జ్డ్ డిక్షనరీ ఇది వివరించింది ఈ పదాన్ని. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనము రచించేటప్పుడు దాంట్లో ముఖ్యమైన అంశాలను ఉంచి ప్రాధాన్యత తగ్గిన అంశాలను తొలగించి అంటే సందర్భోచితంగా వివరాలను జోడించడం కూడా ఇలా అన్అబ్రిడ్జ్డ్ డిక్షనరీ అనేది మనకు వివరించింది. ఇక ఏదైనా ఒక సమాచారాన్ని వార్తగా మలిచి సిద్ధం చేయడానికి ఎడిటింగ్ అనవచ్చు. అంటే ఒక వార్తని సేకరించి దాన్ని ఎడిటింగ్ చేసి మనకు చదవటానికి అనుగుణంగా సిద్ధం చేయవచ్చు. ఇక చూసినట్టయితే విలేకరులు తెచ్చిన సమాచారాన్ని ఫస్ట్ పరిశీలించి అవసరమైన మార్పులు చేసి పాఠకులకు కావాల్సిన పద్ధతిలో అందించడాన్ని మనం ఎడిటింగ్ అనవచ్చు. ఈ ఎడిటింగ్ క్రమంలో సమాచారాన్ని టైప్ చేయించి తగిన శీర్షికలను ఉంచి ప్రచురణ కోసము ముందుంచుతారు. ఈ టైప్ చేయాలి, తర్వాత శీర్షికను పెట్టి తర్వాత ప్రచురించాలి. అంటే మనకు వచ్చిన సమాచారాన్ని టైప్ చేసుకొని దానికి శీర్షికలు నిర్వహించి ప్రచురణకు రెడీగా ఉంచాలి. ఈ ప్రచురణకు రెడీగా ఉంచినట్లయితే ఈ సమాచారం అనేది మనకు ప్రచురణ కోసం పంపించే బాధ్యత కూడా ఎడిటింగ్ విభాగంగానే మనము చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎడిటింగ్ యొక్క ఆవశ్యకత అనేది మనకు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎడిటింగ్ ఆవశ్యకతను మనము గమనించినట్లయితే ఈ ఎడిటింగ్ ఆవశ్యకతను మనం చూసినట్లయితే ఈ ఎడిటింగ్ లో విలేకరి పంపిన వార్తలో తప్పులను సరిదిద్దాలి. అంటే ఒక విలేకరు ఒక సమాచారాన్ని సేకరించేటప్పుడు దాంట్లో తప్పులు అనేవి ఉండటం సహజంగా ఉంటుంది. అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంది, ఆ తప్పులను సవరించుకోవాలి, సరిదిద్దాలి. అంటే రెండో అంశం చూసినట్లయితే వార్తలోని వాక్య నిర్మాణాన్ని సరిచేసి పాఠకులకు సరళంగా అందించాలి. ఏమైనా కఠిన పదాలు ఉంటే వాటిని సరళతరం చేసి వాటిని ముద్రించాలి. తర్వాత వార్తల్లోని మూడో అంశం చూసినట్టయితే వార్తల్లోని ఆ సందర్భ విషయాలను కూడా అసందర్భమైన విషయాలను తొలగించాలి. అంటే ఆ వార్తకు సంబంధం లేని అంశాలు ఏమైనా అసందర్భ విషయాలు ఉంటే వాటిని తొలగించాలి. నాలుగో అంశం చూసినట్లయితే వార్తకు శీర్షికను పెట్టాలి, లీడ్ని రాయాలి. ఆ వచ్చిన వార్తను వాళ్ళు పంపించి కొంతమంది వీడియో రూపంలో మనకు ఆ వార్తను పంపిస్తారు. ఆ వీడియో రూపంలో ఉన్న వార్తను కూడా వీరేం చేయాలి, దాంట్లో ఉన్న అంశాన్ని సేకరించి దానికి ఒక శీర్షిక పెట్టాలి. శీర్షిక పెట్టి లీడ్ను రాసుకోవాలి. ఈ శీర్షిక నిర్వహించి లీడ్ను రాసుకోవాలి. ఇక ఐదో అంశం చూసినట్లయితే ప్రచురించబోయే వార్త చట్ట పరిధిలో ఉందో లేదో కూడా మనము గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని చట్టాలను ఉల్లంఘించే విధంగా ఏమన్నా ఉన్నాయా అంటే అది ఆ చట్టం పరిధిలో ఉందా లేదా. ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్షియల్ అంశాల జోలికి వెళ్ళపోకుండా అంటే మనకు చట్ట పరిధిలోకి ఉందో లేదో దాన్ని పరిశీలించుకోవాలి. ఇక ఆరో అంశం చూసినట్టయితే సుదీర్ఘ వార్తలను కూడా కుదించి అందించాలి. కొన్ని సుదీర్ఘమైన వార్తలు ఉంటాయి, గంట నిడివిది గల, అలాంటి వార్తను కూడా కుదించాలి. ఇక ఏడో అంశం చూసినట్లయితే వార్తా ప్రాధాన్యతను బట్టి ఏ పేజీలో పెట్టాలో అనేది కూడా వారు నిర్ణయించుకోవాలి. అంటే ఆ వార్తను బట్టి దాన్ని ఏ పేజీలో సెట్ చేసుకోవాలనేది ఏడో అంశం.
ఇక 8వ అంశం మనం చూసినట్లయితే వార్తకు తగిన ఫోటోను ఎంపిక చేసుకొని సైజుకు తగ్గినట్లుగా ఉండే విధంగా దాన్ని మేకప్ చేసి పెట్టాలి. అంటే ఆ వార్తకు తగిన ఫోటోను సేకరించుకొని ఆ వార్త ఎంతైతే పొడవు ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ ఫోటోను అనేది ఎడిటింగ్ చేసుకొని దానికి కొంచెం మేకప్ వేసి మంచి కలర్గా ఆ వార్తకు సెట్ చేసి పెట్టాలి. తర్వాత 9వ అంశం చూసినట్లయితే ప్రతి పత్రికకు ఒక శైలి ఉంటుంది. అంటే వార్తను ప్రజల ముందుకు చేరవేయడంలో ప్రతి ఒక్క పత్రికకు ఒక శైలిని పాటిస్తుంది. అంటే మనము అది పాటించే శైలి ఏదైతే ఉందో ఆ శైలిని బట్టే పాఠకాదరణ అనేది కూడా మనం పెరగటం మనం గమనించవచ్చు. అంటే పత్రికా శైలినే ఆ శైలికి అనుగుణంగానే ఆ వార్తను రచించాలి. అంటే శైలిలో ఏమైనా మార్పులు వచ్చినట్టయితే దాని వార్తను చెప్పే స్టైల్, ఆ చెప్పే స్టైల్నే మనం ఏమంటామంటే శైలి అంటాము. ఇక వార్తల్లో విలేకరి, ఇక 10వ అంశం చూసినట్టయితే ఎడిటింగ్ లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు, తర్వాత వాక్య నిర్మాణ దోషాలు అనేవి సరిచేయాలి. అంటే మనం ప్రింటింగ్ చేసేటప్పుడు కొంతమంది స్పీచ్ నోట్ లో చేస్తుంటారు వార్తను. అంటే ఇలా చదువుతున్నప్పుడు ప్రింట్ అవుతుంటాయి. అలాంటప్పుడు అచ్చు తప్పులు, అక్షర దోషాలు ఇలాంటివి పడుతుంటాయి. ఇలా పడ్డప్పుడు ఈ అచ్చు తప్పులు, అక్షర దోషాలు ఇవి లేకుండా మనము చూసుకోవాలి. తర్వాత ఈ వార్త ప్రాధాన్యతను మనం చూసినట్టయితే ఈ దోషాలు లేకుండా, వాక్య నిర్మాణ దోషాలు కూడా లేకుండా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత వాటిని సరిచేసిన తర్వాత 11వ అంశం చూసినట్టయితే వార్తల్లో విలేకరి అభిప్రాయం ఉంటే ఒకవేళ తొలగించాలి. అంటే ఈ వార్తల్లో నేను అక్కడికి వెళ్ళాను, నేను చూశాను, నేను ఈ సమాచారాన్ని సేకరించాను అని నేను అనే ఈ విలేకరి యొక్క అభిప్రాయం ఏదైనా ఉందో, ఒకవేళ విలేకరి అభిప్రాయం ఏమైనా ఉంటే ఈ విలేకరి అభిప్రాయాన్ని తొలగించాలి. ఎందుకంటే అక్కడ విలేకరి కాదు మనకు ముఖ్యము, ఆ వార్తలోని ప్రధాన అంశాన్ని చేరవేయాలి. నేను వెళ్ళాను, నేను చూశాను, నేను అక్కడ ఇంటర్వ్యూ చేశాను, ఈ వార్తను నేను తెచ్చాను అని ఆ విలేకరి పేరు, ఇవన్నీ మనం ఆ విలేకరి అతని అభిప్రాయం ఏదైనా ఉంటే దాన్ని ఫస్ట్ ఆ వార్తల నుంచి తొలగించాలి. తర్వాత 12వ అంశం మనం చూసినట్టయితే ఆధారం లేని వార్తలను ప్రచురించకూడదు. అంటే ప్రూఫ్, వీ వాంట్ ప్రూఫ్. మనం ఏదైనా ఒక వార్తను మనం ముందుకు తీసుకురావాలంటే దానికి ఖచ్చితంగా ఒక ఆధారం అనేది, బలమైన ఆధారం ఉండాలి. అంటే ఆధారం లేని వార్తలు కూడా మనము ప్రచురించకూడదు. ఎందుకంటే వార్తలు అనేవి ప్రజలకు చేరువ చేసే విధంగా ఉండాలి. తర్వాత ఈ ఎడిటింగ్ నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూసినట్లయితే ఈ ఎడిటింగ్ లో అసలు నిర్మాణ క్రమం ఏ విధంగా ఉంటుంది, ఈ ఎడిటింగ్ నిర్మాణం మనం చూసినట్లయితే ఎడిటింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పుకున్నాము. అంటే ఎడిటింగ్ పనులను ఎడిటింగ్ తరపున న్యూస్ ఎడిటరు పర్యవేక్షిస్తాడు. ఈ ఎడిటింగ్ పనులను ఎవరంటే న్యూస్ ఎడిటరు. మనకు న్యూస్ ఎడిటర్ ఉంటాడు. ఈ న్యూస్ ఎడిటరు ఇతని పని ఏంది, మనకి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే వార్తలన్నింటినీ కూడా ఈ న్యూస్ ఎడిటరు సేకరించుకుంటాడు. ఈ న్యూస్ ఎడిటరు సేకరించుకున్న తర్వాత ఈ న్యూస్ ఎడిటర్ కింద మనకు అసిస్టెంట్ ఎడిటర్ ఉంటాడు. ఇతని కింద అసిస్టెంట్ ఎడిటర్ ఉంటాడు. అసిస్టెంట్ ఎడిటర్, ఈ న్యూస్ ఎడిటర్ తర్వాత ఇతని కింద అసిస్టెంట్ ఎడిటర్ ఉంటాడు. ఈ అసిస్టెంట్ ఎడిటర్ తర్వాత మనకు న్యూస్ ఎడిటర్ తర్వాత న్యూస్ ఎడిటర్ అంటారు. అంటే ఈ న్యూస్ ఎడిటరు డెస్క్ వ్యవహారాలను చూసుకుంటాడు. ఈ న్యూస్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేస్తాడు, డెస్క్ వ్యవహారాలు, అంటే ఏ డెస్క్ లో ఎవరెవరిని సెట్ చేసుకోవాలనేది న్యూస్ ఎడిటర్ చూస్తాడు. ఈ అసిస్టెంట్ న్యూస్ ఎడిటరు ఆ కార్యక్రమాలు అనేవి సరిగా చేస్తాడు. అంటే ఈ న్యూస్ ఎడిటరు డెస్క్ వ్యవహారాలను చూసుకుంటాడు. ఈ పనులన్నీ ఎడిటోరియల్ విభాగంలో జరుగుతాయి. ఈ పనులన్నీ ఎక్కడ మనకు జరుగుతాయి, ఎడిటోరియల్ విభాగం అనేది ఉంటుంది. ఒకటి మనకు ఈ ఎడిటోరియల్
ఈ ఎడిటోరియల్ విభాగం అనేది మనకు ఈ వార్తా కేంద్రాలలో ఉంటుంది. ఈ ఎడిటోరియల్ విభాగం ఇలా ఈ ఎడిటోరియల్ విభాగానికి మరి నాయకత్వం వహించేది ఎవరు? ఈ ఎడిటరే. ఈ ఎడిటోరియల్ విభాగానికి నాయకుడు ఎవరంటే ఎడిటరు. దీనికి ఎడిటోరియల్ విభాగానికి నాయకత్వం వహించేవారు ఎవరంటే ఎడిటరే. ఈ ఎడిటోరియల్ విభాగానికి మనకు ప్రతి న్యూస్ పేపర్ కి మనము చూస్తుంటాము ఒక్కొక్క ఎడిటర్ ఉంటాడు. అంటే ఇతను నాయకత్వం వహిస్తాడు. ఇతను మరి ఏం చేస్తాడు? పత్రికలలో పని సౌలభ్యం కోసము ఎడిటోరియల్ విభాగాన్ని కొన్ని డెస్కులుగా విభజిస్తాడు. మనం చూస్తుంటాం ఈ న్యూస్ పేపర్లలో కొన్ని డెస్కులు వాళ్ళు ప్రచురించే విధానాన్ని బట్టి చూస్తే జనరల్ డెస్క్, దీన్నే సెంట్రల్ డెస్క్ అంటారు. జనరల్ డెస్క్ అంటే ఈ జనరల్ డెస్క్ లో జనరల్ లేదా సెంట్రల్ డెస్క్ అంటాం దీన్ని. ఈ జనరల్ లేదా సెంట్రల్ డెస్క్ లో దీంట్లో అన్ని సాధారణ అంశాలు ఉంటాయి. జనరల్ డెస్క్ లేదా సెంట్రల్ డెస్క్, దీన్ని మనము సాధారణ డెస్క్ అంటాము, సెంట్రల్ డెస్క్. అయితే ఇది పత్రికలలో ఉండే ప్రధాన విభాగము. అంటే దీంట్లో సాధారణ అంశాలన్నీ కూడా ఈ జనరల్ లేదా సెంట్రల్ డెస్క్ లో మనకు సాధారణ వార్తలన్నీ కూడా ఈ డెస్క్ లోనే ఎడిట్ చేస్తారు. తర్వాత స్పోర్ట్స్ డెస్క్, రెండో అంశం చూసినట్లయితే స్పోర్ట్స్ డెస్క్ మనకు ఏదైతే క్రీడా అంశాలు ఉంటాయో, మనకు ఏవైనా జాతీయ అంతర్జాతీయ ఏదైనా గేమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఒలింపిక్స్ కానీ, తర్వాత పారాలింపిక్స్ కానీ, తర్వాత మనకి ఏదైనా ఐపీఎల్ మ్యాచ్లు కానీ, ఫీఫా ఫుట్బాల్ కానీ, చెస్ టోర్నమెంట్స్ కానీ, ఇలాంటి ఏదైనా రెజ్లింగ్ సంబంధించినవి కానీ, ఇలా ఏ అంశాలు బ్యాడ్మింటన్ సంబంధించిన ఏదైనా కానీ ఈ స్పోర్ట్స్ డెస్క్ ఒకటి ఉంటుంది. తర్వాత మూడోది చూసినట్లయితే ఫారిన్ డెస్క్. ఈ ఫారిన్ డెస్క్ ఉంటుంది. ఈ ఫారిన్ డెస్క్ లో మనకు విదేశాల నుంచి ఎవరైనా విదేశీ ప్రధానమంత్రులు కానీ, విదేశ రాయబారులు కానీ, వీరు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఫారిన్ డెస్క్ వాళ్ళు ఈ ఫారిన్ నుంచి ఫారినర్స్ అంటే మన దేశం నుంచి విదేశాలకు ఎవరైనా ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ వీళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు, మళ్ళీ అక్కడ నుంచి ఎవరైనా అధ్యక్షులు మన దేశానికి సందర్శించినప్పుడు అలాంటి అంశాలను చూసుకోవడానికి ఫారిన్ డెస్క్. ఇక తర్వాత చూసినట్టయితే సిటీ డెస్క్. సిటీ వార్తలని మనం చూస్తుంటాము. మనం ఇక్కడ నాలుగో అంశం చూసినట్లయితే సిటీ డెస్క్. మనము ఇక్కడ రాస్తున్నా, ఇది నాలుగో అంశం చూసినట్లయితే సిటీ డెస్క్ అని ఉంటుంది ఒకటి. అంటే సిటీ డెస్క్ లో లోకల్ అంశాలు, అంటే ఆ లోకల్ అంశాల్లో లోకల్లో ఏమైనా నాలాలు రిపేర్ ఉండి, లేకపోతే ఇంకేమన్నా దోమల బెడద ఇలాంటివి ఉండి ప్రమాదాలకు సంబంధించినవి అని ఉన్నప్పుడు ఆ లోకల్ సిటీ డెస్క్ లో ఉంటాయి. తర్వాత కల్చరల్ డెస్క్, మనకి కల్చరల్ డెస్క్ ఉంటుంది. ఈ కల్చరల్ డెస్క్ లో సినిమాకు సంబంధించినవి కానీ, ఏదైనా షార్ట్ ఫిల్మ్ కి సంబంధించినవి కానీ, అంటే ఈ మనకి ఏదైనా వినోదానికి సంబంధించిన మొత్తం కూడా కల్చరల్ డెస్క్ లో ఉంటుంది. తర్వాత ఇక ఆరో అంశం చూసినట్టయితే బిజినెస్ డెస్క్. మనం బిజినెస్ చూస్తుంటాం, బిజినెస్ డెస్క్. ఈ బిజినెస్ డెస్క్ మనం చూసినట్లయితే మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ గమనించినట్లయితే ఈ అన్ని అంశాలు ఆ న్యూస్ పేపర్ లో మనము ఉండవచ్చు. అంటే ప్రతి డెస్క్ కు న్యూస్ ఎడిటర్ లేదా సీనియర్ సబ్ ఎడిటర్, దీనికి న్యూస్ ఎడిటర్ లేదా సీనియర్ సబ్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్ లేదా సీనియర్ సబ్ ఎడిటరు. ఈ సీనియర్ సబ్ ఎడిటర్ ఏం చేస్తాడంటే వీటికి నాయకత్వం వహిస్తారు. అంటే ఈ ప్రధాన డెస్కులలో ఒక వార్త వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎడిటర్లు అది ఏ డెస్క్ కు సంబంధించిన వార్త అయి ఉంటది, అంటే జనరల్ లేదా సెంట్రల్ డెస్క్ కు సంబంధించిందా, స్పోర్ట్స్ డెస్క్ కు సంబంధించిందా, ఫారెన్ డెస్క్ కు సంబంధించిందా,
సిటీ డెస్క్ కు సంబంధించిందా, కల్చరల్ డెస్క్ కు సంబంధించిందా, లేకపోతే బిజినెస్ డెస్క్ కు సంబంధించిందా అనేది మనకు న్యూస్ ఎడిటర్ లేదా సీనియర్ ఎడిటర్లు వీరు ఆ వార్తను వెంటనే అనాలిసిస్ చేస్తారు. వీళ్ళు ప్రతి డెస్క్ కు ఎడిటర్ కు లేదా సీనియర్ ఎడిటర్ బాధ్యతగా ఉండి దాన్ని వీరు అనాలిసిస్ చేస్తారు. ఈ డెస్కులు మనకు వార్తల్లో ఉన్నది. తర్వాత ఎడిటర్ తర్వాత సబ్ ఎడిటర్ ఉంటాడు. ఈ ఎడిటర్ తర్వాత ఉండే ఈ సబ్ ఎడిటర్ అతని కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి. దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ ఆ ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ కు ఎవరు నాయకుడు, మనము ఎడిటర్ అని చెప్పుకున్నాము. ఎడిటర్ తర్వాత సబ్ ఎడిటర్ ఉంటాడు. దీంట్లో సబ్ ఎడిటర్. ఈ సబ్ ఎడిటర్ ఇతని కార్యకలాపాలు ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ సబ్ ఎడిటర్ ఏం చేస్తాడు, పత్రికలకు జీవనాడి వంటి వాడు ఈ సబ్ ఎడిటర్లు. ఎందుకంటే ఈ పత్రికలకు జీవనాడి వంటి వారు ఎవరంటే సబ్ ఎడిటర్. పత్రికకు జీవనాడి వంటి వారు ఎవరంటే ఈ సబ్ ఎడిటర్ అని మనము చెప్పుకోవచ్చు. ఎందువలనంటే వీరు విలేకరులు పంపిన వార్తలను సరైన పద్ధతిలో రూపొందించి దానికి ఒక శీర్షికను పెట్టి ప్రచురణ కోసము పంపించే వరకు పూర్తి బాధ్యతను వహించేది ఎవరంటే సబ్ ఎడిటర్. అంటే వార్తలు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి నుంచి ఏమైనా వార్తలు ఉంటే వాటిని మొత్తం విలేకరులు చేరవేసిన తర్వాత వాటిని మొత్తం సేకరించుకొని ఒక పద్ధతిలో రూపొందించి ఎడిటింగ్ చేసి దానికి లీడ్లు నిర్వహించి దానికి ఒక శీర్షికను పెట్టి మొత్తము ఈ సబ్ ఎడిటర్ చేస్తాడు. కాబట్టి అందుకే ఈ సబ్ ఎడిటర్ ను పత్రికకు జీవనాడి లాంటి వారు అని చెప్పుకుంటున్నారు. అంటే ఇతను పంపించే అంశాలను పూర్తి బాధ్యతలు ఇతను తీసుకుంటాడు. అంటే సబ్ ఎడిటర్లే తీసుకుంటారు పూర్తి బాధ్యతలు. అంటే పత్రికలలో ఇప్పటి వరకు పెట్టిన ఉత్తమ శీర్షికలను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ శీర్షిక ప్రాధాన్యత అనేది మనము తెలుసుకోవచ్చు. మనము ఇప్పుడు చూసినట్లయితే 1983లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈ సబ్ ఎడిటర్లు పత్రికలకు ఎలాంటి శీర్షికలు పెడుతున్నారు, ఆ శీర్షికల యొక్క ప్రాధాన్యత అనేది ఏ విధంగా ఉందని మనం ఒకసారి గమనించినట్లయితే మనము 1983లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈనాడు పత్రిక ఒక టైటిల్ ఏమని ఇచ్చింది, ఇక్కడ తెలుగుదేశం సూపర్ హిట్ అని ఇచ్చింది. అంటే మనం ఈ టైటిలే మనకు ఆకర్షణీయంగా ఉంటుంది. తెలుగుదేశం సూపర్ హిట్ అంటే న్యూస్ పేపర్లో పెద్దగా తెలుగుదేశం సూపర్ హిట్ అనే ఈ టైటిల్ ని వేసిన పత్రిక ఏది, ఈనాడు పత్రిక. ఎప్పుడు ఇది ఏ సందర్భంగా, 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనతి కాలంలోనే అతను ఈ తెలుగుదేశం పార్టీని వెలుగులోకి తీసుకొచ్చి వెంటనే సీఎం పదవికి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత ఆ వార్తను మరి పాఠకులకు ఎంత ఆకర్షణీయంగా చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ ఈనాడు వాళ్ళు ఈ విధంగా టైటిల్ పెట్టారు. తెలుగుదేశము సూపర్ హిట్ అనే ఒక టైటిల్ ను ఆకర్షణీయవంతంగా ఆ పేపర్ లో వేశారు. ఇక తర్వాత శ్రీశ్రీ చనిపోయినప్పుడు, తర్వాత ఇది మొదటి అంశం చూసినట్లయితే శ్రీశ్రీ చనిపోయినప్పుడు, శ్రీశ్రీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది, మహాప్రస్థానము, మరో ప్రస్థానం లాంటి గ్రంథాలు. కాబట్టి శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం ఏమన్నారు, శ్రీశ్రీ మహాప్రస్థానం అంటే అతని జీవితం ముగిసిపోయింది కాబట్టి అతని రచననే వీరు పేపర్లో శీర్షికగా తీసుకున్నారు. అంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అనే ఒక పేపర్ నిండా పెద్ద టైటిల్ వేసి దానికి లీడ్ నిర్వహించి రాశారు. ఇక చూసినట్టయితే అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అయిన అంజయ్య చనిపోయినప్పుడు అతను ఓ గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరవదు ఈ గడ్డ. మాజీ మంత్రి అంజయ్య, ఇక్కడ మాజీ మంత్రి అంజయ్య ఇతను చనిపోయినప్పుడు ఏమన్నాడు, ఓ గరీబోళ్ళ బిడ్డ
అంటే ఇతను దళితుడు కాబట్టి ఓ గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరవదు ఈ గడ్డ. ఏం టైటిల్! ఓ గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరువదు ఈ గడ్డ. ఇలా చూసినట్లయితే ఆ న్యూస్ పేపర్ మనం తెరవగానే పెద్దగా టైటిల్స్ ఇవే కనిపిస్తాయి. ఓ గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరవదు ఈ బిడ్డ అని మాజీ మంత్రి అంజయ్య చనిపోయినప్పుడు ఇలాంటి వేశారు. తర్వాత మనం చూసినట్లయితే కాల్దారి రైతుల మీద పోలీసు కాల్పులు జరిపినప్పుడు తుపాకీకి తలలు వాల్చిన వరిగంకులు. ఇక్కడ చూసినట్లయితే రైతుల మీద జరిగినప్పుడు తుపాకీకి తలలు వాల్చిన వరికంకులు. తలలు వాల్చిన వరికంకులు. చూడండి, ఈ టైటిల్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ తుపాకీకి తలలు వాల్చిన వరికంకులు అనేది కాల్దారి రైతులు. ఎక్కడ? కాల్దారి అనే ప్రదేశంలో రైతుల పైన పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ఈ పేపర్ లో అప్పుడు వచ్చిన కథనానికి ఈ సబ్ ఎడిటర్లు వీళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే తుపాకీకి తలలు వాల్చిన వరికంకులు. ఈనాడు పేపర్ వాళ్ళు తెలుగుదేశము సూపర్ హిట్ అని, శ్రీశ్రీ మహాప్రస్థానం అని, తర్వాత మంత్రి అంజయ్య మరణించినప్పుడు ఓ గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరవదు ఈ గడ్డ అని ఇలాంటి టైటిల్స్ మనము చూడగానే వెంటనే పాఠకుడికి అసలు ఏం జరిగింది, అసలు ఈ వార్త ఏంటిది అనేది ఆకర్షణీయవంతంగా కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఈ జర్నలిజంలో లీడ్, ఎడిటింగ్ అనేవి ముఖ్యమైన విషయాలుగా ఉంటాయని మనకు తెలుస్తుంది. అంటే ఆ వార్తను ఎలా లీడ్ చేస్తున్నాము, ఆ లీడ్ లో తర్వాత ఎడిటింగ్, ఈ ఎడిటింగ్ లీడింగ్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనం కరెక్ట్ పదాలను వాడినప్పుడు ఆ న్యూస్ పేపర్ అనేది పాఠకుల విశేష ఆదరణను పొందుతుంది. అంటే ఈ పాఠం ద్వారా మనకు ఏమర్థమవుతుంది, ఈ రెండింటి మీద అవగాహన పెంచుకొని డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే మీరు రచనా నైపుణ్యాలను సాధిస్తే మన వ్యక్తీకరణ అప్పుడు సరళంగా ఉంటుంది. అంటే జీవితంలో సాహిత్య రచనలో మనకి బ్రేవిటీ సాధ్యమవుతుంది. అంటే ఒక అంశాన్ని ఒక డిగ్రీ ప్రథమ స్థాయిలో ఉన్నప్పుడు మనకు కొంత అవగాహన తక్కువే ఉంటుంది. తర్వాత మనం గమనించినట్లయితే ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వెళ్ళేసరికి మనకు ప్రాచీన సాహిత్యము, మధ్యయుగ సాహిత్యము, ఆధునిక సాహిత్యం, తెలుగు సాహిత్యంలో ఉన్న ధోరణులు, ప్రక్రియలు ఇవన్నీ నేర్చుకుంటాము. తర్వాత ఫైనల్ ఇయర్కి వెళ్ళే లోపల మీ నిత్యం ఆ తెలుగు సాహిత్యంలో కొత్త అంశాలు, అంటే లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా ఈ సంపాదకులు, ఈ పాఠ్యభాగ రచయితలు మీకు అంటే ఇప్పుడు సొసైటీలో మనకి తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలన్నింటినీ కూడా దీంట్లో చేర్చి ఈ వార్తా నిర్మాణం అనేది, అంటే జర్నలిజంలో మౌలిక అంశాలు మీ ముందుకు తీసుకొచ్చినందుకు మనం వారికి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఇది ఈ వార్తా నిర్మాణము. తర్వాత వీడియోలో మనం చూసినట్లయితే వార్తా కథనాలు అనే పాఠ్య భాగాన్ని మనము తర్వాత వీడియోలో చర్చించుకుందాము. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారో వారికి నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు ఈ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత, 6th సెమిస్టర్ అయిన తర్వాత డిగ్రీ 1st సెమిస్టరు, 3rd సెమిస్టరు, తర్వాత 2nd సెమిస్టర్, 4th సెమిస్టర్ కూడా కంప్లీట్ డిగ్రీ సిలబస్ను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోల పైన, నా టీచింగ్ పైన మీకు ఏదైనా సందేహాలు అనిపించినట్టయితే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేసినట్టయితే నెక్స్ట్ వీడియోలో వాటిని నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.